హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఇవాళ నేను సిల్వర్ ఐటమ్స్ ఇన్స్టెంట్‌గా క్లీన్ చేసేయడానికి సింపుల్ టిప్‌తో మీ దగ్గరికి వచ్చేసాను. ఇన్స్టెంట్‌గా ఇన్ ద సెన్స్ శ్రావణ మాసం వచ్చేసింది. పూజలు చేస్తానే ఉంటాం డైలీ. సో, ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బావుంటది కదా! కాకపోతే ఈ టిప్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, ఇవి ఎంత తొందరగా తెల్లబడతాయో అంత తొందరగా నల్లబడిపోతాయి. దాన్ని అవాయిడ్ చేయడానికైతే మాత్రం మనం ఒక కవర్‌లో గానీ, ఏదైనా క్లాత్‌లో చుట్టి గానీ వ్రాప్ చేసుకుంటే కొంతవరకు తగ్గుతది. ఇవన్నీ ఏంటంటే ఇన్‌స్టంట్ టిప్స్ అనమాట. డిప్స్ గానీ, లేకపోతే ఇప్పుడు నేను చెప్పే టిప్ గానీ, ఇవన్నీ ఏంటంటే ఇన్‌స్టంట్‌గా వర్క్ అవుతాయి. తర్వాత యూజ్ ఉండదు. లైక్ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది. టక్కన అయిపోవాలి అన్నప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. దీనికోసం ఏం లేదు. మనం కోల్‌గేట్ పళ్ళపొడి ఉంటది కదా! అది తీసుకోవాలి. దీనికోసం పేస్ట్ అయినా ఓకే గానీ, పేస్ట్ కంటే ఈ పళ్ళపొడి చాలా బెటర్ అండ్ నీట్‌గా క్లీన్ అవుతూ ఉంటది. సో, అందుకని నేను ఇది చూజ్ చేసుకున్నా. ఒక ప్యాకెట్ ఒక డబ్బా గాని, ఒక ప్యాకెట్ గాని తెచ్చుకున్నామంటే మనకి చాలా రోజులొస్తది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే యూజ్ చేస్తాం కాబట్టి పెద్ద ఎక్స్‌పైరీ డేట్స్ ఇవన్నీ కూడా ఉండవు. మీరు ఒకవేళ మీకు పళ్ళపొడి పడదు అని అనుకుంటే మాత్రం చేతికి గ్లో వేసుకొని క్లీన్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మీకు చేతులు తినడం అదే మండడం లాంటివి కూడా ఉండవనమాట. ఇప్పుడు మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్న సిల్వర్ డిప్స్ గానీ, లేకపోతే యూట్యూబ్‌లో ఇప్పుడు రకరకాల టిప్స్ చూపిస్తున్నారు కదా! ఇవన్నీ అయితే మాత్రం నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అయితే చెప్తున్నా. అవన్నీ ఇన్‌స్టంట్ టిప్సే అనమాట. ట్రెడిషనల్ మెథడ్ అంటే చింతపండు ఇంకా నిమ్మకాయ అవన్నీ వేసి తుడుస్తాం చూసారా? అదే బాగా ట్రెడిషనల్ అండ్ ఎక్కువ కాలం నల్లబడకుండా ఉంటది. నా ఫీలింగ్ వరకు వచ్చేసరికి. లేదు పర్లేదు మనము ఎలాగైనా చేసుకోగలము అని అనుకుంటే మాత్రం ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. నాకైతే బాగా యూజ్ అయింది. ఇది ఎప్పుడైనా మనం రష్‌గా కొంచెం తొందరలో ఉండాలి, తొందరగా పూజ చేసుకోవాలి, ఇలాంటి టైంలో మంచిగా యూజ్ అవుతది. ఇది చూసారా చాలా వరకు నల్లబడిపోయింది. బట్ ఇప్పుడైతే మాత్రం కొంతవరకు తెల్లబడింది. దీన్ని ఇంకా తెల్లగా చేయాలి అని అనుకుంటే మాత్రం ఆ డిప్ ఉంటది కదా! ఆ డిప్‌లో ముంచి యూజ్ చేస్తే మాత్రం ఆ ఎడ్జెస్ లోపల లోపల కొంచెం నల్లగా ఉన్నది కదా! అది కూడా తగ్గుతది. సేమ్ ఇప్పుడు నేనేంటి అంటే లైక్ ఇలాగే బాగా ఎడ్జెస్ ఎక్కువుండి కొంచెం పదునుగా ఉన్నవి ఉన్నాయి కదా! వాటిల్ని కూడా ఒకసారి తోమి చూపిస్తున్నాను. సో దట్ ఏంటి అంటే నాకు సడెన్‌గా చూస్తే ఇవి స్టీల్‌విలా అనిపించినాయన్నమాట. ఏంటి ఇంత వేరియేషన్ వస్తదా అని అనిపించింది. మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? వీలైతే నాకు కమెంట్స్‌లో షేర్ చేసి చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్ అండ్ బై బై.